మాదిగలకు అన్ని విధాలా అండగా ఉంటానని, మాదిగల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు అన్నారు. మాదిగ సంక్షేమ పోరాట సమితి ఆధ్వర్యంలో ఒంగోలు అంబేద్కర్ భవన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుజన్ మాదిగ అధ్యక్షత వహించారు. ఒంగోలు ఉద్యమాలకు పురిటిగడ్డ అని లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు అన్నారు. అనేక ఉద్యమాలలో పాల్గొన్న సందర్భంలో ఒంగోలు అంబేద్కర్ భవన్లోనే నిద్రపోయే వాళ్ళమని గుర్తు చేసుకున్నారు. మాదిగల్ని ఎంఆర్పిఎస్ పెట్టక ముందు, పెట్టిన తరువాత అనే 2 విభాగాలుగా విభజించుకోవచ్చని చెప్పారు. ఎంఆర్పిఎస్ ఉద్యమం తర్వాతే సమాజంలో మాదిగలకు గౌరవం పెరిగిందని అన్నారు. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏ ఒక్కరి సొత్తు కాదని స్పష్టం చేశారు. అది మాదిగ జాతి ఉద్యమ స్ఫూర్తి అని అన్నారు. రాజకీయాలలో కూడా ఉద్యమ స్ఫూర్తితోనే ముందుకు సాగుతామన్నారు. అన్న ఎన్టీఆర్ మాదిగలకు తగిన గౌరవం ఇస్తే చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉండటమే కాకుండా తన హయాంలో అమలు చేసి చూపారని కొనియాడారు. అందుకే తాను తెలుగుదేశం పార్టీలో చేరాను అని చెప్పారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన సాగిందని ఆరోపించారు. అంబేద్కర్ పేరుతో ఉన్న పథకాలను సైతం తీసివేసేందుకు జగన్ వెనుకాడలేదని విమర్శించారు. దళితులకున్న హక్కులను కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 సంవత్సరాల క్రితమే బ్రాహ్మణులకు, కమ్మవారికి, రెడ్లకు కుల సంఘాలు ఉన్నాయని, మాదిగలు మరిన్ని కుల సంఘాలు పెట్టి మరింత చైతన్యవంతం కావాలని పిలుపునిచ్చారు. నీచ రాజకీయాలకు దూరంగా ఉండాలని మాదిగలకు హితవు పలికారు. మాల సోదరులను కలుపుకొని పోవాలని కోరారు. మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి పిల్లి మాణిక్యాలరావు క్రిస్మస్ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి బీ ఫెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీస్తు సందేశాన్ని వినిపించి ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు, అధికారులు, బంధువులు భారీ ఎత్తున పాల్గొన్నారు. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, అందరు చెప్పండి. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ప్రార్థన చేస్తున్నానండి. చివరి ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదం తీసుకు అన్న. ప్రేయర్ లెటెస్ట్ ప్రేయర్. ప్రార్థన చేసుకుందామండి. అయ్యా
లాస్ట్ 2024 సంవత్సరము జనవరి మాసం నుండి ఇప్పటి వరకు మీరు మమ్మల్ని కాపాడినందులకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమందరం కూడా సజీవులంగా ఉన్నామంటే సంతోష్ గారు కొమ్ము సుజన్ మాదిరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించబడినటువంటి పెద్దలు పిల్లి మాణిక్యరావు గారికి ప్రార్థిస్తున్నాం, శ్రీదేవి గారి కొరకు ప్రార్థిస్తున్నాం, గవర్నమెంట్ ఆఫీసర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం, ఆయా ప్రాంతాలకు వచ్చేటువంటి ఆయా ప్రభువ సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం, వేదిక మీద ఉన్నటువంటి దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా జరిగించినందులకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, సర్వలోకములో ఉన్నటువంటి మానవాళిని రక్షించడానికి కన్య మరియమ్మను గర్భమును జన్మించి పశువుల తొట్టిలో పరుండబెట్టి అయ్యా మీరు మా కొరకు చేసిన త్యాగము కొరకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా ప్రతిష్టాత్మదేవుని అన్యోన్య సహాయము సహవాసము కూర్చున్న మనందరికీ ఎప్పుడును ఎల్లప్పుడును ప్రభు రాకడ వరకు తోడై నడిపించును గాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మన రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ ఏమైనా ఉందంటే క్రిస్మస్. అలాంటి క్రిస్మస్ పర్వదిన పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసము నా కోసము ఈ లోక ప్రజలందరి కోసము రిక్తునిగా ఒంటరిగా ఏమి లేనివానిగా ఈ లోకంలోకి వచ్చాడు అని ఆయన ఆది కాండం నుంచి కూడా ప్రకటన గ్రంథంగా చెప్పింది కూడా ఏంటంటే నీ వలే నీ పొరుగువాని ప్రేమించము, నీ వలే నీ పొరుగువాని ప్రేమించము అని చెప్పేసి ప్రభు యేసుక్రీస్తు చెప్తాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా క్రీస్తు మార్గం ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు మార్గంలో ముందుకు పోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలామంది భక్తులు మాట్లాడటం కాబట్టి ఎక్కువ సమయం మాట్లాడే భక్తులు కూడా చాలా సమయం తీసుకోకుండా దయచేసి 1-2 నిమిషాల్లో పార్టీలో చాలా ఆయన సేవలు గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు దానికి పూర్తిగా సమర్థుడని నేను పూర్తిగా నమ్ముచున్నాను. ఎందుకంటే నేను నమ్ముకున్న నా దేవుడు బైబిల్లో ఒక మాట చెప్పాడు. బైబిల్లో 360 సార్లు భయపడకుడు అనే పదము 360 సార్లు బైబిల్లో లిఖించబడింది. అంటే ప్రతిరోజు దేవుడు మనకు గుర్తించేస్తున్నాడు ఏమని, ప్రతిరోజు భయపడకుడు అని. మీరు కూడా భయపడకుండా మన వాళ్ళకి మీకు చేతనైన సహాయ సహకారాలు గవర్నమెంట్ తీసుకొని మన వాళ్ళ మంచి అభివృద్ధి పదంలో నడిపించడానికి దేవుడికి మంచి అవకాశం ఇచ్చాడని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని మన వాళ్ళకి మీకు చేతనైన సహకారాలు అందిస్తారని కోరుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను. ఇంత ఐక్యత, ఇంత ఉత్సాహం ఇదివరకు లేదు, ఇప్పుడు మనలో కనపడుతుందని చాలా గర్వంగా ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి వేదికను ఏర్పరిచిన మన సృజనానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. మనకి ప్రపంచవ్యాప్తంగా 196 దేశాలు ఉన్నాయి. దాదాపు 800 కోట్ల పైన జనాభా ఉన్నారు. అందులో ఆల్మోస్ట్ వివిధ మతస్థులు ఉన్నా కూడా ఎక్కువ మంది క్రిస్టియానిటీని ఫాలో అవుతూ ఉంటారు. మనం చూసే క్యాలెండర్లో మన యొక్క డేట్స్ అన్నీ కూడా క్రీస్తు పేరుని బిగిన్ అవుతూ ఉంటాయి. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అని బిగిన్ అవుతాయి. ప్రపంచం మొత్తము కూడా అదే క్యాలెండర్ ఫాలో అవుతూ ఉంటారు. అదేవిధంగా ప్రత్యేకించి సెమీ క్రిస్మస్ వేడుకల్లో మాదిగ అనేటువంటి ఒక కులము గురించి మన సుజన మాదిగ గారు ప్రస్తావించున్నారు. ఈ మాదిగ జాతి
లోని ఒక ఉపకులము మనకి క్రీస్తు కంటే ముందే మగధ సామ్రాజ్యం అంటే మౌర్యులు, చంద్రగుప్త మౌర్యులు, అశోకులు మొత్తము కూడా భారతదేశం మొత్తాన్ని పరిపాలించి ఉన్నారు. ఇప్పటికీ కూడా చదువుకున్న వారు, ఉద్యోగస్తులు కులాన్ని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు. అందరూ చైతన్యం కావాలని, రాజకీయ భవిష్యత్తుతోనే ఎంతో సాధించవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందరూ ఐకమత్యంగా ఉండండి. బైబిల్లో ఉన్నటువంటి జాలి, దయ, కరుణ, హ్యూమానిటీని ఫాలో అవ్వాలని, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సామ్యవాదం కోసం అందరూ ప్రయత్నించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి సుజన మాదిగ గారికి, ఈ కూడికని ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ కూడా మన సృజన్ మాది గారు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేయటం చాలా మంచి కార్యక్రమం. మా ఎస్సీ కార్పొరేషన్ తరఫు నుంచి అన్ని వేళలా మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. సెమీ క్రిస్మస్ అంటేనే ఒక ప్రేమ, శాంతి, అలాగే ఎదుటి మనిషిని, సాటి మనిషిని గౌరవించడం, ప్రేమించడం, అలాగే ఓర్చుకోగలగడం, ఎదుటి మనిషిని ముందు ఓర్చుకోవాలి అనేటువంటిది దేవుడిచ్చినటువంటి సందేశం. సో ఒక మనిషి నాకు కష్టాలు రాకూడదని కోరుకుంటాడు, దాన్ని మనిషి తత్వం అంటారు. నాకున్న కష్టాలు ఎదుటి వాళ్ళకి రాకూడదు అని కొంతమంది కోరుకుంటారు, వాటిని మానవత్వం అంటారు. నేను కష్టపడుతూ కూడా నా శత్రువు కూడా ఇటువంటి కష్టాలకి గురి కాకూడదు అని కోరుకునేటువంటి వ్యక్తిని మహనీయ తత్వం అంటారు. సో అటువంటి తత్వాన్ని బోధించినటువంటి మన దేవదేవుడైనటువంటి దేవుని యొక్క సందేశాన్ని ఈ ప్రపంచానికి, మానవాళికి అందించేటువంటి ఉద్దేశంతో జరుపుతున్నటువంటి కార్యక్రమమే క్రిస్మస్. ఈ డిసెంబర్ అంటేనే ఒక ఫెస్టివ్ సీజన్. ఈ సీజన్లో అందరూ చాలా సంతోషంగా, శాంతిగా జరుపుకునేటువంటి కార్యక్రమం క్రిస్మస్ కార్యక్రమం. దేవుడు మనిషిని సృష్టించాడు అనేటువంటి దానికి ఈరోజు కూడా $1 మిలియన్ క్వశ్చన్. ఏ దేవుడు మనుషులు సృష్టించాడనే దానికి. కానీ మనిషి మాత్రం దేవుడిని సృష్టిస్తున్నాడు. దేవుణ్ణి మనిషే సృష్టించాడనే దానికి మాత్రం ఆధారాలు ఉన్నాయి. ఏ గుడి కట్టినా ఎవరు కట్టారో ఉంటుంది, ఆ శిల చేసినా ఏ మనిషి చేశాడో ఆ శిల అనేది ఉంటుంది. దేవుళ్ళు మనుషులే దేవుళ్ళని చేస్తారు. అయితే మనకి క్రైస్తవత్వంలోకి వచ్చేసరికి గొప్ప విషయం ఏంటంటే, నాగరికత మొదలైనాక మానవ జీవితం అది సంక్లిష్టమైంది. అంటే మనకు తెలుసు కదా, పుట్టిన కానీ చచ్చేందుకు అనేక సమస్యలు, అనేక వేదనలు, బాధలు, కష్టాలు. అందుకోసం మనిషి ఒక నిమ్మలమైనటువంటి స్థితికి తెచ్చుకోవడం కోసం దేవుని సృష్టించుకున్నాడు, మనసుని నిమ్మలపరచుకోవడానికి. ఏ మతంలో అయినా చూడండి, ప్రార్థన చేసిన ఉంచి కాళ్ళు ఉంచి మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేస్తారు. ప్రేయర్ చేసినప్పుడు ఎవరైనా కోరుకునేది సమసమాజం, మొత్తం సమాజం అంతా బాగుండాలి. రోగుల గురించి ప్రార్థన చేస్తారు, ప్రయాణాలు చేసేవాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు హాయిగా పాలన చేసేవాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు, అందరి గురించి ప్రార్థనలు చేస్తారు. ఈరోజు అవసరమైతే భగవద్గీత చదవండి, కానీ బైబిల్ కూడా చదవండి. ఎందులో నీకు మంచి లభిస్తే, ఏ గ్రంథం ద్వారా నీకు మంచి లభిస్తే దాన్ని అనుసరించి తనకు హాని చేయకుండా ఎదిగే విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెమీ క్రిస్మస్ అని అంటాం మనందరం. ప్రీ క్రిస్మస్ అని అనాలి దీని. కానీ ఎందుకు అది మొదటి నుండి కూడా సెమీ అంటే చిన్న క్రిస్మస్, చిన్న క్రిస్మస్ అనే దానికంటే కూడా ప్రీ క్రిస్మస్ దీని పేరు. ఓకే మంచిది. ఒక చిన్న లేఖన భాగాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో కొన్ని మాటలను చూద్దాం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, బేదలకు వర్తమానం ప్రకటించుటకును, యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, బాధాభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు భూలోకానికి వచ్చాడు. ప్రియులారా, మనందరం దేవుడిని ఎరగకుండా, గుర్తెరగకుండా, అంటే మీరు అనుకోవచ్చు మా అందరికీ వర్తమానాలు తెలుసు, వాక్యం తెలుసు అని, చెప్పినది చెయ్యకపోవటమే పాపం, వద్దన్నది చేయటం, చెయ్యమన్నది చెయ్యకపోవటం, ఈ రెండు కూడా పాపాలు. ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. కాబట్టి యేసయ్య నీ హృదయంలోనికి ఏ రోజు వస్తాడో ఆ రోజే నిజమైనటువంటి క్రిస్మస్. దేవుడి కొద్ది మాటలను
దీవించునుగాక. ఒంగోలు అంటే అదిరింది అనే మాదిరిగా ఈరోజు ఒంగోలు పొలికేకేసిందే, మాదిగ దండోరా అరిచింది. ఈరోజు మరి నాకు హెల్త్ బాగోపోయినా, ఇందాకే అన్నారు మాదిగ జాతికి ఫస్ట్ సిటిజన్ శ్రీదేవక్క అని మీరు నాకు ఇచ్చిన బిరుదుకి ఈరోజు మరి నేను రావాల్సి వచ్చిన అవసరం వచ్చింది. నిన్ననే మరి 9వ ఇంజెక్షన్ అయిపోయింది. కానీ కొమ్ము సృజన్ మాదిగ నిన్న అక్క మీరు బాగవుతారు, మీరు తప్పనిసరిగా రావాలి అంటే నేను అవుతానా అని నాకే డౌట్ వచ్చింది. ఈరోజు నేను మాట్లాడతానా అని కూడా నాకు ఇంకా డౌట్ వచ్చింది. అయినా కానీ మీ యొక్క ధైర్యం, ప్రేమాభిమానాలు మనందరం కలిసి పుట్టగా పోయినా మాదిగ జాతి రక్తం మనందరిలో ఉంది అనే మాదిరిగా ఈరోజు మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఒంగోలు కూడా అంత కథలు వచ్చే మాదిరిగా ఉంది. అంతేకాకుండా సృజన్ మాదిగ గారు ఇందాక చెప్పినట్లు మరి మనకి 340 కోట్లు నిజంగానే శాంక్షన్ అయినాయి. తప్పనిసరిగా మీరు ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటో అంబేద్కర్ భవన్స్ అండ్ బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాలు అయితేనేంటి, మరి సప్లాన్ నిధులు ఏమైనా ఉంటే, మరి రోడ్స్, తర్వాత మీకు ఏమైనా కావాలంటే కార్స్ లైక్ ఇన్నోవాస్ అండ్ ఇథియోస్ సంథింగ్ లైక్ ఎవరైనా లేడీస్ మీకు 1-2-3 lakhs మీరు ఏమన్నా షాప్స్ పెట్టుకోవాలంటే డెఫినెట్లీ మరి మీకు సాధ్యమైనంత వరకు ఐ విల్ డూ మై బెస్ట్. ఈరోజు మరి నాకు ఈ పదవి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, ఈరోజు మరి వాళ్ళ ఫ్యామిలీకి, లోకేష్ గారికి, మరి భువనేశ్వర్ గారికి, బ్రాహ్మణి గారికి, వాళ్ళందరికీ కూడా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు మనందరం కూడా గట్టిగా తెలుపుతూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్రజ్యోతి ఆఫీస్ మీద మనకు చాలామంది తెలుసు. జ్యోతి ఆఫీస్ని ఒక చిన్న ఇష్యూ మీద ఆఫీస్ పగలగొట్టి ఇచ్చేసిన సందర్భం అనేక సార్లు. అదొకటే కాదు, చీరాల ఆర్టీఓ ఆఫీస్ కానీ చాలా సందర్భాల్లో వైలెన్స్ ఉద్యమాలు చేసిన సందర్భం అన్నది. అదేవిధంగా అన్నతో పాటు నేను కూడా 1-2 సందర్భాల్లో అన్నతో పాటు ఒంగోలు జైల్లోనే ఉన్నాం. అదేవిధంగా అన్న కూడా వివాహం కూడా ఇదే అంబేద్కర్ భవన్లో జరిగింది. దయతో అన్న మేము చెప్పేది ఏంటంటే చాలామంది అన్న ఇక్కడ చాలామంది ఉద్యోగస్తులు వచ్చినారన్న, ఉద్యోగస్తులకు భరోసా లేకుండా పోయిందన్న. ఎవరు మనకి ఇబ్బంది వచ్చినా లేకపోతే ఇంకోటి సమస్య వచ్చినా కూడా ఆ రాజకీయ నాయకులు మనం చేసే పరిస్థితి లేదన్నా. రాష్ట్ర స్థాయిలో మీరు క్రియాశీలకంగా ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా లోకేష్ గారు కావచ్చు, అన్ని శాఖల్లో కూడా మీకు పట్టుంది. కాబట్టి దయచేసి డిపార్ట్మెంట్లో పనిచేసే మన మాదిగ ఉద్యోగులు ప్రత్యేకంగా మీరు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని కూడా అన్నకు తెలియజేస్తూ చివరిగా రాష్ట్ర లిడ్ క్యాప్ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు నా ఉద్యమ గురువులు అన్న పిల్లి మాణిక్యరావు గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. ఈ క్రిస్మస్ వేడుకల్ని బ్రహ్మాండంగా విజయవంతం చేస్తున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఒంగోలు అంటే ఉద్యమాలకి పురిటిగడ్డ. అలాంటి ఉద్యమాల పురిటిగడ్డలో ఈ అంబేద్కర్ భవన్లో ఎక్కడే తిని నేల మీద పండుకున్నటువంటి రోజులు చాలా ఉన్నాయి. ఉద్యమాలు నడిపించడం కోసం ఇక్కడ నుంచి ప్రతి గ్రామం బస్ ఛార్జీలు లేక నడుచుకుంటూ వెళ్ళినటువంటి రోజులు ఉన్నాయి. ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడికి వస్తే ఆయన పాపం టెంట్ హౌస్ నడుపుకుంటా అంగళకుర్తి ప్రసాద్ అన్న అన్నం పెడతా ఉండేవాడు. అట్లాగే మున్నంగి లక్ష్మి గారు ఎస్సీ కార్పొరేషన్కి వెళ్తే ఆయన కూడా అన్నం పెడతా ఉండేవాడు, మా రవి గారు. ఇట్లా బోల్డ్ అనే అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ ఒక ప్రముఖ ఎంఆర్ఓ గారు ఉన్నారు. ఆయన అయితే 2 రోజుల తర్వాత ఆకలేసి వస్తే ఇప్పుడైతే అన్నం పెట్టలేం కానీ ఆ దగ్గరలో ఒక బోర్ ఉంటుంది, అక్కడ నీళ్లు తాగి పండుకోండి అని చెప్పిన అనుభవాలు కూడా ఉన్నాయి. ఆయన పేరు చెప్పలేండి. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపు 35 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పెట్టక ముందు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పెట్టిన తర్వాత అన్నట్టుగా ఈరోజు రాష్ట్రంలో మాదిగల పరిస్థితి ఉంది. పెద్దలు చెప్పారు, యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి జననం విషయంలో ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు పుట్టక ముందు రాజులున్నారు, సామంతులున్నారు, మేధావులున్నారు, చక్రవర్తులున్నారు, సైంటిస్టులు ఉన్నారు, అలెగ్జాండర్ లాంటి ప్రపంచాన్ని గెలిచినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయినా కూడా క్రీస్తు
ఆ పశువుల తొట్టిలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ఆయన ద్వారా ప్రపంచాన్ని రెండుగా చీల్చి ఆయన పుట్టిన తర్వాత ఆయన పుట్టక ముందు అన్నట్టుగా మొత్తం ప్రపంచాన్ని చీల్చినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు. ఎవరైనా సరే రాజులు చక్రవర్తులు అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. క్రీస్తు పుట్టిన తర్వాతే క్రీస్తు శకం మొదలైంది. ఆయన పుట్టినటువంటి డిసెంబరు 25 తర్వాత జనవరి 1వ తారీఖున లెక్కలు రాయబడ్డాయి. ఆయన లెక్క ప్రకారం ప్రపంచం దాదాపు ప్రపంచంలో చెల్లి అయితే చాలా తిరిగి ఉంటుంది. దాదాపు 240 దేశాలు క్రీస్తు పుట్టిన రోజు నుంచి లెక్కేసుకొని ఆయన క్యాలెండర్ ప్రకారం బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి దేవుడు, గొప్ప దేవుడు మనకు అండగా ఉన్నాడు. మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మాదిగల యొక్క చరిత్ర కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టిన తర్వాత ఎంఆర్పిఎస్ పుట్టక ముందు అన్న విధంగా రెండుగా చీలిపోయింది. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఎంఆర్పిఎస్ అంటే కృష్ణమాదిగ కదా, కృష్ణమాదిగ గారావు పిల్లి మాణిక్యరావుని అకారణంగా రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయాడు. ఈయనేమో ఎంఆర్పిఎస్ పుట్టిన తర్వాత ఎంఆర్పిఎస్ పుట్టక ముందు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడని. ఆ లెక్కకొస్తే క్రీస్తు నేను చూశానా? నేను చూడలేదు కదా. ఆయన మన క్రీస్తు అని చెప్పుకోవట్లేదా? చాలామంది చూసారా? దైవజనులు కూడా చూడలా, ఒక నమ్మకం. కానీ మన దేవుడు అని చెప్పుకుంటాం. ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఘనకీర్తున్నప్పుడు మన దేవుడు అని చెప్పుకుంటే తప్పేంటి? అట్లాగే ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఎవరు నడిపినా అది మన సొంతది, మన భాగస్వామ్యం ఉంది, మన శ్రమ ఉంది. ఇది ఎవరికో పట్టా కాదు, ఇది ఎవరికో పట్టా కాదు. మేము కూడా అధికారంలో ఉన్నాం, కానీ మేము పెద్దగా ఏం చేసేది లేకపోవచ్చు. కానీ మీకు అండగా ఉండే విషయంలో, మీకు ఏదైనా మాట సహాయ విషయంలో, మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, లేకపోతే మా దగ్గర ఉన్నటువంటి నిధులు ఖర్చు పెట్టేటప్పుడు ఎప్పటికీ ఈ జాతి పట్ల అంకిత భావంతో ఉంటాము, పోరాట స్ఫూర్తిని అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, అట్లాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా.